మనుషుల మధ్య మానవత్వం ఇంకా బతికే ఉంది అని నిరూపించాడు బ్లింకిట్ డెలివరీ బాయ్. అతను చేసిన పనికి ప్రపంచమంతా సెల్యూట్ చేస్తుంది. ఆ డెలివరీ ఏజెంట్ పేరే ఢిల్లీ రాజ్. ఇతను తమిళనాడులో పనిచేస్తున్నాడు. అర్ధరాత్రి టైంలో ఒక మహిళ నుంచి ఎలుకల మందు డెలివరీ ఆర్డర్ వచ్చింది. సాధారణంగా పగటిపూట ఇలాంటి ఆర్డర్స్ వస్తే ఎవరూ పట్టించుకోరు. అర్ధరాత్రి టైంలో ఇలాంటి ఆర్డర్ రావడం, అది కూడా మహిళ నుంచి రావడం ఎలుకల మందు అయ్యి ఉండటం వల్ల అతనికి అనుమానం వచ్చింది. ఆ ఆర్డర్ ని తీసుకొని లొకేషన్ కి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేయగానే ఒక మహిళ ఆ ప్యాకెట్ ను తీసుకుంది. ఆ టైంలో అతను ఆమె కళ్ళను గమనించాడు. ఆమె చాలా బాధతో ఏడుస్తున్నట్టు, ఆమె కళ్ళు ఉబ్బిపోయినట్టు ఆ డెలివరీ బాయ్ గమనించాడు. ఇక వెంటనే, మేడం, మీకు ఎంత కష్టం వచ్చినా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, నేను ఈ ప్యాకెట్ ను మీకు ఇవ్వను అని చెప్పి తను ఎంత తీసుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆ ప్యాకెట్ ను ఆవిడకి ఇచ్చేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత వద్దన్నా వినకుండా ఆమె చేతులతోనే ఆ ఆర్డర్ ను క్యాన్సిల్ చేయించి ఆ మందును వెనక్కి తీసుకెళ్లాడు. అతను కేవలం ఆర్డర్ ని క్యాన్సిల్ చేయడంతోనే ఊరుకోలేదు. ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఆమె పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియోని కూడా షేర్ చేస్తూ కంపెనీస్ కూడా అర్ధరాత్రి టైంలో ఇలాంటివి డెలివరీ ఇవ్వకూడదు అని చెప్పి సంస్థలకి కూడా ఒక సూచన చేశాడు. అలాగే మొన్న మధ్య హైదరాబాద్ లో కూడా ఒక డెలివరీ బాయ్ తన ఆర్డర్ తీసుకొని వెళుతూ ఉండగా ఒక ఇల్లు కాలిపోవటం చూశాడు. అక్కడ లోపల ఇరుక్కొని ఉన్నటువంటి ముసలావిడిని భుజాలపైన వేసుకొని బయటకు తీసుకొచ్చి ఆవిడ ప్రాణాలను కాపాడాడు. సాధారణంగా డెలివరీ ఏజెంట్లు మా పని మాది అని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు పరిధి దాటి ఎప్పుడైతే ప్రవర్తించి ఇలాంటి పనులు చేస్తారో అప్పుడే సమాజంలో ఇంకా మానవత్వం ఉందని అర్థమవుతుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ లో మిలియన్ వ్యూస్ సాధించింది. బ్లింకిట్ CEO కూడా ఇలాంటి వారిని అభినందిస్తూ పోస్ట్ చేశారు. మనం కూడా ఆర్డర్స్ పెడుతూ ఉంటాం కాబట్టి మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫ్రెండ్లీ డెలివరీ బాయ్ తగిలితే కామెంట్ చేయండి.